తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారు. సంతోషమే, ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. వారు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి మాకున్న ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసుకుంటున్నామండి. హెల్త్ ఇష్యూ అయితే అటు వైద్యము తీసుకుంటున్నాము, దర్శనము చేసుకుంటున్నాము, కొంతలో కొంత మెరుగవుతున్నామని చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఆ విషయంలో అందరూ హ్యాపీనే. అయితే ఇంకొంతమంది వీటికి టెంపుల్ ఉందా, ఈ సమస్యకి టెంపుల్ ఉందా అని రకరకాలుగా మెసేజ్ చేస్తున్నారు. అన్ని మెసేజెస్ చూస్తున్నాము. మీరు ఏదన్నా అడగండి, ఖచ్చితంగా వాటికి టెంపుల్ ఉంటుందని ఎప్పుడు చెప్పే మాటే అది నందకిషోర్ రెడ్డి గారు. మరి ఇవాళ ఎంతోమంది ఒక ముఖ్యమైన ప్రశ్న అండి, కానీ దాదాపుగా వందల మెసేజెస్ దాని గురించే వచ్చాయి. అవే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎన్ని మెసేజ్లు సార్, నిజంగా అంటే యూ నేమ్ ఇట్ అని మీరు అంటారు కదా, ఖచ్చితంగా వాటికి టెంపుల్ ఉండి తీరుతుంది, మీకు తెలియదు అంతే చెప్తాను అని అంటున్నారు. ప్రశ్న మాత్రం మామూలుగా లేదు సార్. మేబీ మీరు షాక్ అవుతారేమో. మనిషి ఆయుష్ని పెంచే టెంపుల్ ఏదైనా ఉందా? బతకాలని అందరికీ ఉంటుంది, కానీ మనకి యుగం ప్రకారంగా మనిషి ఆయుర్దాయం తగ్గిపోతూ వచ్చింది. అసలు ఇప్పుడు మినిమం అంటే 60 అని చెప్పేస్తూ ఉన్నారు. 60-70 ఏళ్ళే. 120 నుంచి ఎక్కడికి వచ్చామనేది చూడండి. అసలు 100 ఏళ్ళు చల్లగా ఉండని అది నోటి మాటకే అవుతుంది తప్ప, మిగతా ఇప్పుడున్న వాటిలో చూస్తుంటే 60-70లకే పరిమితం అవుతుంది దాదాపుగా. అంటే రేషియో ప్రకారంగా మాట్లాడితే ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, చాలా దృఢంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మన పూర్వీకులు. కానీ ఇలా కాకుండా మనిషి ఆయుర్దాయాన్ని పెంచే దేవాలయాలు ఏవైనా ఉన్నాయా? ఇదేమన్నా యాత్ర, లేకపోతే ఒక దేవాలయానికి వెళ్తే చాలా, వెళ్ళి ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా మా ఆయుష్ని పెంచుకోవాలి? మీరు అడిగినట్లు ఆయుష్ను పెంచే ఆలయాలతో చూస్తే అండి, ఫస్ట్ మీరు ఆయుష్ను దేంతో కొలుస్తారు? మనమైతే వయసుతో కొలుస్తాం. ఇంత వయసు, ఇందాక మీరు అన్నట్లుగా 120 సంవత్సరాలు ఉండేవాళ్ళం, 100 సంవత్సరాలు ఉండేవాళ్ళం, ఇప్పుడు 60 సంవత్సరాలు, 80, 70. కానీ శాస్త్రోక్తంగా, శాస్త్రపరంగా మీరు ఆయుష్ను కొలవలసింది శ్వాసల్లో అండి. శ్వాస, మీరు తీసుకుంటున్న శ్వాసలు, ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నారు, శ్వాసను జాగ్రత్తగా వినడమే ఒక జీవితం అండి. అదే జీవితం అంటే. శ్వాసని ఎంత జాగ్రత్తగా మీరు వినగలిగితే అదే జీవితం. వినాలి. అది వింటూ ఉంటే దాంట్లోనే మీకు ఒక్కసారి చూడండి, మీరు ఆయుష్ను పెంచే ఆలయాలు లేకపోవచ్చు, కానీ మీ శ్వాస నాణ్యతను, అంటే శ్వాస యొక్క వేగాన్ని మీరు కానీ నియంత్రించుకోగలిగితే మీ ఆయుష్ ప్రమాణం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కుక్క తన శ్వాసను ఎక్కువ వేగంతో పీలుస్తుందండి. చాలా వేగం ఉంటుంది. అంటే మీకు యావరేజ్గా ఒక నిమిషానికి 20 నుంచి 30 శ్వాసలు తీసుకుంటుంది అది. సో అందుకనే తన ఆయు ప్రమాణం చాలా తక్కువ ఉంటుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటుంది. అదే ఒక తాబేలు తీసుకోండి, ఆ తాబేలు ఒక నిమిషానికి 5 నుంచి 6 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. అది 1 మినిట్కి అది తీసుకునే శ్వాసల సంఖ్య 5 నుంచి 6 వరకే. అందుకనే సరే అన్నేళ్ళు బతుకుతాయి. 100 సంవత్సరాలు ఇప్పటికీ మీకు 100-200 సంవత్సరాలు దొరుకుతూ ఉంటాయి. జూలో ఒకటి ఉంటుంది సార్, హైదరాబాద్ జూలో. అలాగే శ్రీకాకుళం, అక్కడైతే 100 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి తాబేళ్ళు ఉంటాయి సార్. రీజన్ ఇది సీక్రెట్, ఇదే సీక్రెట్. సిద్ధులకు కానీ, యోగులకు కానీ, ఋషులకు కానీ ఇంకా వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు అంటే ఆ శ్వాస వేగాన్ని నియంత్రించడం వల్ల. ఇప్పుడు మన మనిషికి మనకు కానీ తీసుకుంటే మేడం, మనకు యావరేజ్గా 15 నుంచి 20 శ్వాసలు తీసుకుంటాం నిమిషానికి. ఒక నిమిషానికి మనం తీసుకునే శ్వాసల సంఖ్య 15 నుంచి 20. సరే, యావరేజ్ ఒక 15 శ్వాసలు తీసుకోండి. ఒక గంటకి ఎన్ని తీసుకోగలరు? 900 శ్వాసలు తీసుకోగలరు. ఒక రోజుకి ఎన్ని తీసుకోగలరు? 21,600 శ్వాసలు తీసుకోగలరు. ఒక సంవత్సరానికి ఎన్ని తీసుకుంటారు? 78 లక్షల శ్వాసలు తీసుకుంటారు. అదే మీరు 60 ప్రమాణం అన్నారు, నేను 70 ఆయుష్ ప్రమాణం అనుకుందాం. సో ఈ 70కి మీరు ఎంత తీసుకోగలరు? 54 కోట్ల శ్వాసలు. మనకి భగవంతుడు మన మనిషికి ఇచ్చిన
దాని ఆయుష్ అనండి శ్వాసల కౌంట్. మన శాస్త్ర ప్రకారంగా మాట్లాడితే మనకిచ్చిన శ్వాసల కోట ఎంత అంటే 54 కోట్లు. ఈ 54 కోట్లు శ్వాసలు మీరు ఎప్పుడైతే చిన్నగా వేగాన్ని నియంత్రించి ఉంటారో అంత ఎక్కువ కాలం బతుకుతారు. ఈ శ్వాసని మీరు 15-20 నుంచి ఇంకా ఎక్కువ చేశారనుకోండి 70 ఏళ్ళు. యావరేజ్గా నిమిషానికి మీరు 15 శ్వాసలు కానీ తీసుకుంటే సుమారుగా 70 సంవత్సరాలకి మీ కోట కంప్లీట్. ఈ కోట అనేది మారదండి, ఇది సృష్టి నియమం, ఇది నియమం. ఇది 54 కోట్లు 54 కోట్ల శ్వాసలు. ఈ 54 కోట్లు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో మంది అయిపోయింది. అది మీరు ఎంత తొందరగా అనేది మీ వేగాన్ని బట్టి ఉంటుంది, మీ శ్వాస యొక్క వేగాన్ని బట్టి ఉంటుంది. సో దీంట్లో ఇంకా చెప్పాలంటే వీటిని ఏమంటారంటే ప్రాణశ్వాసల కోట అంటారు. దీని అనడమే ప్రాణశ్వాసల కోట అంటారు. సో అందుకే ఎక్కువగా వేగంగా శ్వాస తీసుకునే వాళ్ళకి తక్కువ ఆయుష్ ఉంటుందండి. సో దాన్నే మీరు ఎక్కడన్నా కానీ మీ ధ్యానాల్లో కానీ ఆ టెర్మినాలజీస్ మీరు మెడిటేషన్లో ప్రాక్టీస్లో కానీ చూస్తే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించండి. ఓంకారం చెప్పేటప్పుడు మీరు శ్వాసను గమనించండి. శ్వాసని ఎందుకు గమనించాలి? శ్వాసని ఎందుకు అంటే మీరు ఆ 15 అనే దాన్ని 5-6 వరకు తీసుకురావాలి. అది దాన్ని నెమ్మది చేయాలి, శ్వాస వేగాన్ని కంట్రోల్ చేయాలి. శ్వాస వేగాన్ని చేయాలంటే ధ్యానం ఎందుకు చెప్తారంటే ఆ ధ్యానంలో మీరు శ్వాసని ఎందుకు గమనించమంటారంటే అది గమనిస్తూ ఉంటే ఆ వేగం నియంత్రణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నిమిషానికి 15 శ్వాసలు తీసుకునే వాళ్ళు క్రమేపీ 10కి వస్తారు. 10 శ్వాసల దగ్గర నుంచి 5-6 శ్వాసలకు వస్తాయి. సో ఇదేంటి ప్రాక్టీస్ వల్ల వస్తాయి. సో దీన్నే మన పరాశర మహర్షి ఉండేటప్పుడు కూడా ఈ శ్వాసల గురించి ఫస్ట్ మనకు చెప్పింది అన్నీ చేసింది అతనే అండి. సో అతను చెప్తూ కూడా శ్వాస వేగాన్ని తగ్గిస్తూ 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 నెమ్మదిగా దాన్ని అసలు శ్వాస ఆరుతుందా లేదా అనే స్థితికి తీసుకురావాలి. దాన్నే ఏమంటారంటే కుంభకము అంటారు. శ్వాస వేగాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ క్రమేపీ దాన్ని అసలు శ్వాస ఆరుతుందా లేదా ఆ స్టేజ్కి తీసుకురావాలి. మీరు ఆ స్టేజ్కి తీసుకొని వచ్చినప్పుడు మన ఆయుష్, మీరు చెప్పిన ఆయుష్ ఏదైతే ఉందో జనరల్గా పెంచుకోవచ్చు. పెరిగినట్టే. ఇప్పటికీ దీనికి ఎగ్జాంపుల్ మీకు టెస్టిమోనియల్స్ కావాలంటే ఇప్పటికీ తపస్సు చేస్తున్న తపోశక్తులు అందరూ కూడా, ఋషులు అందరూ కూడా మనకు టెస్టిమోనియల్స్. ఇప్పటికీ వాళ్ళు సజీవంగా ఉన్నారు అంటే ఎలా బతుకుతారా అని. సో మీరు ఒక యోగి ఆత్మకథకాన్ని చదివితే మీకు దాంట్లో ఉన్న దీంట్లో వాళ్ళ ఆయుష్ ప్రమాణము కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళందరూ యోగులు, లాలాజీ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆయుష్ ప్రమాణం 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే అందుకే అండి పూర్వకాలంలో రాజపురోహితులు ఎవరైతే ఉంటారో అందుకే మనకు ఎప్పుడు కూడా నిర్దేశం ఇలాంటివన్నీ కూడా చెప్పగలిగిన గురువులు కావాలి, చెప్పగలిగిన పండితులు కావాలి. ఎందుకంటే వాళ్ళకప్పుడు ఒక దిక్సూచిలాగా రాజులకు పనిచేసేవాళ్ళండి. పురోహితులు కానీ అక్కడున్న సంస్థానంలో ఉన్న ఋషులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక యాత్ర కూడా చేయించేవాళ్ళు. ఏది మీకు ఆ కాలాల్లోనే రాజుల కాలాల్లో శ్వాస వేగము ఎక్కడికి వెళ్తే మీ ప్రాక్టీస్ లేకుండా అయాచితంగా అక్కడ కొంతసేపు కూర్చోగానే మీ శ్వాస నియంత్రణ చేసే ఆలయాలు, దేవాలయాలు మీకు తెలిసినవే, రోజు మీరు వెళ్ళేవే, ప్రతిరోజు మీ నోట్లో ఉండే ఆలయాలే అవి. ప్రతిరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకునే ఆలయాలే. కానీ అప్పట్లో రాజులు వాళ్ళ రాజపురోహితులు ఋషులు వాళ్ళందరూ దానికి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు మనం కోరికల కోసం పోతున్నాం, కానీ అప్పుడు వాళ్ళు తీసుకెళ్లే దాంట్లో పర్పస్ వేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు రాజులకి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆయువు ప్రమాణం కావాలి కాబట్టి, రాజ్యం వెళ్ళాలంటే అది కావాలి కాబట్టి. సో వీటిల్లో మొదటిగా కాళహస్తి వాయులింగం, పంచభూతాల్లో ఉండే వాయులింగం. దీంట్లో శ్వాస సమస్యలు, ఆందోళనలు, నాడీ బలహీనత ఉన్న వాళ్ళకి మీరు నార్మల్గా చూసుకుంటే ఒక 12 నుంచి 15 శ్వాసలు ఉంటాయండి ఒక నిమిషానికి. అదే మీరు ఇక్కడ కూర్చొని స్వామి ముందర కూర్చొని ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే మీరు ధ్యానం చేయడం వల్ల ఆ శ్వాస వేగం అనేది తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఒక 6 నిమిషాల తర్వాత గమనించండి. మీరు కూర్చున్న 6 నిమిషాల తర్వాత మీరు కానీ గమనిస్తే మీ వేగం మీకు తెలియకుండా
అయాచితంగా మీకు ఆటోమేటిక్గా 8 శ్వాసల నుంచి 9 శ్వాసల వరకు మీకు అక్కడ వస్తుంది. సో ఈ విధంగా కాళహస్తి పోయిన వాళ్ళు మన కోరికలే కాకుండా మీ శ్వాసను పెంచుకునే ఆలయాలు కూడా ఏదన్నా ఉన్న నియంత్రణ చేసుకునే ఆలయంలో కాళహస్తి ప్రథమ ఆలయం అండి. ఆ తర్వాత రెండో ఆలయానికి వచ్చేసరికి మన అరుణాచలం. ఓకే. ఇది చెప్పకుండా మనం ఏది చెప్పలేం, పెద్దదానికి సంబంధించి ఏదన్నా. ఉంటుంది. ఎవరైనా సరే గిరివలం చేసేటప్పుడు నడుస్తున్నప్పుడు మీరు కానీ గమనిస్తే ఒక శ్వాస రిథం అనేది సహజంగా ఏర్పడుతుందండి. ఒక రిథమిక్గా ఉంటుంది. మీరు ఆ నడకలో కానీ చూస్తే ఆ శ్వాసది చాలా రిథమిక్గా ఉంటుంది. ఆ రిథమిక్గా కూడా మీ శ్వాస మీరు పూర్తిగా గిరివలం చేసిన తర్వాత, పూర్తయిన తర్వాత మీరు కానీ ఒక 16 నిమిషాల తర్వాత మీరు కానీ గమనించగలిగితే ఆటోమేటిక్గా మీ శ్వాస నిమిషానికి 15 శ్వాసలు తీసుకునేది నిమిషానికి 8-9కి వచ్చి ఉంటుంది. అది మీకు తెలియని కూడా తెలియదు. మన పిత్తదోషం అలైన్మెంట్తో పాటు ఇది కూడా. అందుకే అప్పట్లో రాజవైద్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పక్కన పెట్టుకొని రాజులు ఈ గిరి ప్రదక్షిణలు ఇలాంటి క్షేత్రాల్లో తిరిగేవాళ్ళు. తిరిగి వాళ్ళు నాడిని పట్టుకునేవాళ్ళు. ఈ నాడిలో వీళ్ళకి ఇవన్నీ శ్వాసలు నాడి ఇవన్నీ చెక్ చేసేవాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా అండి వీటిల్లో ఒక్క బెనిఫిటే కాదు, రకరకాలు అంటే మనం ఒక్కొక్క బెనిఫిట్కి ఇది ఎలా మ్యాచ్ అవుద్దో ప్రతిసారి ఈ దేవాలయాలు ఎందుకు లైవ్ ఎనర్జీ సెంటర్స్ అయ్యాయి అనే దానికి మీరు ఎలాంటి వాటితో పోతే అలాంటి ఉపయోగాలు ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకొక టెంపుల్ అండి, లాస్ట్లోకి వచ్చేసరికి చిదంబర నటరాజ టెంపుల్. ఇది ఆకాశతత్వ క్షేత్రం. చిదంబర రహస్యం అనేది శూన్యస్థితి. సో ఇక్కడ లోతైన ధ్యానం మీరు కానీ చేస్తే మీ శ్వాస వేగం ఆటోమేటిక్గా అండి, ఇందాక క్షేత్రాల్లో మనం 8-9 చెప్పుకున్నాం, ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేసరికి మీకు 5-6కే వచ్చేస్తుంది. 5-6కే మీకు ఆటోమేటిక్గా స్వామిని చూసి ఆలయ ప్రాంగణంలో కాకుండా మండపం ఉందండి. మనకు స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు మండపం ఉంటుంది మనకి. ఆ మండప ప్రాంతంలో మీరు కానీ కూర్చొని ఒక కరెక్ట్గా 9 నిమిషాలండి, మినిమం 9 నిమిషాలు మీరు మినిమం 9 నిమిషాలు మీకు తెలియకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నా మీకు తెలియకుండానే మీరు ఒక గాఢమైన ధ్యాన ముద్రలోకి వెళ్తారు. మీరు ఆ గాఢంగా వెళ్ళిన దాంట్లో మీరు కానీ శ్వాసను కానీ గమనించగలిగితే మీ శ్వాస వేగం అనేది ఆటోమేటిక్గా 15 నుంచి 5కి వచ్చి ఉంటుంది. ఎంత చేంజ్ సార్. మీరు జనరల్గా అండి ఈ ఆలయాలు క్షేత్రాలు చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి అదే సాధన చేసి దాన్ని అట్లే మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే మీకు ప్రారంభం అనేది చాలా కష్టం. ఒక్కసారి మన బాడీలో అది ప్రారంభమైన తర్వాత సాధన అనేది ఇంట్లో చేసేవాళ్ళు. అప్పుడు రాజులు కానీ వీళ్ళందరూ కానీ క్షేత్ర సందర్శనం తర్వాత ఇంటికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇక్కడ సెట్ అయింది, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మళ్ళీ కొంచెం ఆ ప్రాక్టీస్లో ఏదన్నా తేడా వచ్చింది అంటే మళ్ళీ ఈ క్షేత్రాలు వచ్చేవాళ్ళు. కానీ ఈ క్షేత్రాల్లో ఆ పాయింట్లలో మాత్రమే కూర్చొని పర్పస్ దానికోసమే వచ్చేవాళ్ళు. ఏది శ్వాస కోసం, కోరికల కోసమో దోష పరిహారం కోసమో కాకుండా ఆ శ్వాస వేగాన్ని నియంత్రించడానికి మాత్రం వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన దానివల్ల వాళ్ళకి ఏమయ్యేది అంటే ఆ శ్వాస అనేది వేగం అనేది కంట్రోల్ అవుతా వచ్చేది. సో ఈ విధంగా ఒక 4-5 సార్లు చేసి కొన్ని సంవత్సరాలు అలా చేస్తూ ఉండిపోయేవాళ్ళు. ఏదో ఒక రోజు ప్రాక్టీస్ చేయకుండా ఎక్కడో కొండల్లోకి వెళ్ళకుండా ఈ దేవాలయాల్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోయేది. ఇప్పుడు దీంట్లో మీకు ఇంకోటి చెప్తానండి. ఆలయం మనకు శక్తిని ఇస్తుంది, ప్రాణాయామం మనకు నియంత్రణ ఇస్తుంది, ధ్యానం మనకు దీర్ఘాయుష్ని ఇస్తుంది. ధ్యానంలో కూడా మీకు ఆ శ్వాస వేగాన్ని నియంత్రించడం అనేది రహస్యం. ఆ శ్వాస వేగాన్ని మీరు ఎప్పుడైతే నియంత్రించగలుగుతారో మీ ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో మీరు చూడండి, చిదంబర ఆలయంలో మన వాళ్ళు అంటారు, మన ఇంజనీరింగ్ కావచ్చు, ఏన్షియంట్ ఇంజనీరింగ్ కావచ్చు, పురాతన ఇంజనీరింగ్, పురాతన సైంటిఫిక్గా మీరు చూసిన, శాస్త్రం ప్రకారం చూసిన, చిదంబర ఆలయం మన మనిషి మెదడుకు ఒక ప్రతీక. ఆలయం నిర్మాణం పూర్తిగా నాడీ మండల మ్యాప్ను బట్టే ఉంటుంది మీకు. ఆ చిదంబర ఆలయం అనేది దాంట్లో మీరు కానీ చూస్తే ఆలయం లోపల 21,600 బంగారు పలకలు ఉన్నాయి.
21,600 బంగారు పలకలు. ఇవేంటి? రోజు మనిషి తీసుకునే శ్వాసలు. మీరు 21,600 బంగారు పలకలు ఉన్నాయండి అక్కడ. అది రోజు మనం తీసుకునే శ్వాసల సంఖ్య అది. ఆ తర్వాత 72,000 గుళికలు ఉన్నాయి. 72,000 గుళికలు. ఇవి మన శరీరంలో ఉన్న నాడులు. సో అలాగే ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. అవి మన మనుషులకు ఉన్న ద్వారాలు. సో ఈ విధంగా ఆలయ నిర్మాణం, దేహమే దేవాలయం అనే దానికి ప్రామాణికంగా మన దేహాన్ని తీసుకొని వీటిల్లో ఉండేదే అక్కడ సెట్ చేశారు. చూడండి, శ్వాసల గురించి చేశారు అంటే దాన్ని మీరు ఏమనాలి? ఈరోజు మన ప్రత్యక్ష సాక్షి, మనం పోయి చూడొచ్చు, నిలువెత్తు సాక్షి మీ శ్వాసలు. చిదంబరం మీరు కావాలంటే ఈ 21,600 బంగారు పలకలు, 72,000 గుళికలు, ఇవన్నీ మీరు చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. ఎంత జ్ఞానంతో నిర్మించారండి అవి. ఇక్కడ మీరు చేయడం వల్ల శ్వాస వేగం ఆటోమేటిక్గా అండి 5 నుంచి 6. కానీ ఇక్కడ మీరు దాదాపుగా 23 నిమిషాల వరకు మీరు కూర్చోవాలండి. ఒక్కొక్కరి స్థితిని బట్టి 23 నుంచి 46 నిమిషాల వరకు మీరు ఆ మండపంలో మీరు మినిమం అనేది మీరు చేయాలి. సో ఈ శ్వాసను క్రమేపీ తగ్గిస్తూ ఉంటే అది సూక్ష్మంగా మారుతుంది, చాలా సూక్ష్మంగా మారుతుంది. కొన్ని క్షణాలు అది ఉందా లేదా అనే ఫీలింగ్ ఉంటుంది. అది అసలు లేదు, మనం శ్వాస తీసుకోవడం లేదనే స్థితికి వెళ్ళిపోతాం. దానినే మన పూర్వ ఋషులు మనం ఏమనేవాళ్ళంటే కేవల కుంభకం అనేవాళ్ళు. వాటికి ఉన్న టెర్మినాలజీ పేరు కేవల కుంభకం అనేవాళ్ళు. అంటే దాన్ని నెమ్మది చేస్తూ అసలు లేనట్లే అయిపోవడం అన్నమాట. సైంటిఫిక్గా దీని ఏమంటే మెటబాలిక్ స్లో డౌన్ అంటారండి. స్పిరిచువల్గా ఇది కాల నియంత్రణ. అందుకే మీరు కానీ చూసినట్లయితే ఒక శిశువు పుట్టేటప్పుడు మొదటి శ్వాస ఏదైతే ఉంటుందో, చివరిగా మనిషి చనిపోయేటప్పుడు కూడా చివరి శ్వాస తీసుకుంటాడు. శ్వాస అనేది ఫస్ట్ పుట్టినప్పుడు, లాస్ట్లో పోయేటప్పుడు మనం వదిలేస్తాం అనమాట. ఈ మధ్యలో ఉండేదే శ్వాసల లెక్కింపు. పుట్టుక లాస్ట్ చనిపోవడానికి మధ్యలో ఉండేదాన్ని శ్వాస లెక్కింపు అంటారు. సో ఈ విధంగా మీరు ఆయుష్ని కాకపోయినా శ్వాస యొక్క వేగాన్ని నియంత్రించడం వల్ల మీరు నాణ్యతను పెంచుకోగలరు. దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని వచ్చింది ఇప్పుడు. ఇదే ప్యాటర్న్ లో వెళ్ళాలా సార్? ఫస్ట్ కాళహస్తి, ఆ తర్వాత అరుణాచలం, తర్వాత చిదంబరం. సో పర్పస్ అయితే మాత్రం లేదండి, పూజలు లేవు ఇక్కడ, ఏవి లేవు. శ్వాస మీద మీరు కేవలం ఈ పర్పస్ కోసం వెళ్ళే పని అయితే ధ్యానం చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకే రోజు, 2 రోజులు, 3 రోజులు అది మీ ఇష్టం. అంతేనా? అది మీ ఇష్టం. దీనికి ఎందుకంటే ఇది పరిహారం కాదు, ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పెంచుకోవడానికి. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళు ప్రాక్టికల్గా కావాలంటే కూడా ట్రై చేయొచ్చండి. అందుకే అంటారు, దేవాలయానికి వెళ్ళి హడావిడి పడిపోయి ఏదో దర్శనం చేసుకుని వచ్చేయకుండా కాసేపు అక్కడ కూర్చోండి, ఉండండి అని మన పెద్దలు పదే చెప్పేది ఇందుకే అన్నమాట. అందులో విశేషంగా ఈ క్షేత్రాల్లో నిజానికి ఎప్పుడో కానీ వెళ్ళం ఇలాంటి క్షేత్రాలకి. అన్ని కుదుర్చుకుని ఆర్థికంగా మనకున్న వెసులుబాట్లు చూసుకుని అంత ప్రయాసపడి వెళ్తాము, కానీ హడావిడిగా వచ్చేస్తూ ఉంటాం సార్. ఇంకొకటి నాకు బాగా అనిపించిన విషయం అండి, ఇప్పుడు నేను కూడా సర్వదర్శన లైన్లో వెళ్తూ ఉంటాను, అంత రష్లో నిలబడతాం. కానీ కొంతమందిని గమనిస్తే సార్, వాళ్ళ వల్ల మాకు లేట్ అయిపోయిందనో, లేకపోతే ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారనో, మాకు 1 గంటన్నర అయిపోయిందనో, 2 గంటలు అయిపోయిందనో ఇబ్బంది పడతారు. నాకు అక్కడ అనిపించింది ఒకటే, ఇంతసేపు దేవాలయంలో ఉండడం అదృష్టం కదా. యోగం భలేవాళ్ళు. మీరు అదృష్టం అనే పదాలు చాలా చిన్న పదం వాడారు. యోగం, దాని యోగం. మీరు ఆలయ ఆవరణలో మీరు అడుగు పెట్టినంతసేపు ఆ క్షేత్రంలో మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటారా, ఎంతసేపు ఉంటారా? అందుకని మనం ఇంత మునుపు అరుణాచలం చేసిన వీడియోల్లో మనం చెప్పింది కూడా, మీరు శివుడు మిమ్మల్ని అంతసేపు ఎక్కువసేపు నిలబెట్టినందుకు ఆయనకి శివయ్యకు దండం పెట్టుకోవాలి. మీ ముందర ఎవరన్నా, మీ వెనకాన్ని ఎవరన్నా ఉంటే వాళ్ళని ముందుకు దోసి మనం వెనక్కు ఉండాలి అని. ఎందుకు అంటే మీకు తెలియకుండానే మీకు ఆటో హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి మీ శరీరంలో, మన కంటికి కనిపించదు. ఆ హీలింగ్ ఆయన ఎందుకు మీకు ఆ టైం ఇచ్చి ఆ రుణమన్నాడు ఆయన. అది నిజంగా అదృష్టం. ఎందుకు మీకు ఆ హీలింగ్ అనేది జరుగుతూ ఉంది, ఆ శక్తి ప్రవాహం అనేది మీ శరీరంలోకి జరుగుతూనే ఉంది. ఎవరన్నా శక్తి ప్రవాహం వస్తుంటే నేను ట్యాప్ కట్టేసి గమ్మున కూర్చుంటానంటే ఎవరన్నా ఉంటారని. ఇంకా ఇక్కడ నుంచి ఏమన్నా ఆలయాల్లో రష్
ఉంది అని అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా రష్ ఉన్నప్పుడే వెళ్ళాలి సార్ అయితే. మీరు రష్ ఉండేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వెనకాల ఉన్నవన్నీ ముందుకేసేయండి, పర్వాలేదు. మనం ఇంకా ఒక గంట వెనక్కి వెళ్ళినా మనకి ఏమీ లేవండి మనకి. ఎందుకంటే ఆ క్షేత్ర పాలకుడు మనకు పర్మిషన్ ఇవ్వడం చాలా గొప్ప. ఆ క్షేత్రంలో మీ పాదం మోపడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ క్షేత్రాల్లో మీరు కాలు పెట్టలేరు. అది పెట్టిన తర్వాత అందుకే మీకు మొన్న కూడా చెప్పింది, నాకు పరిహారాలు దొరకలేదు, పూజలు దొరకలేదు అంటే దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు మనకి. స్నానం, ఒక పుణ్యక్షేత్రంలోకి మీరు వెళ్ళంగానే స్నానం అవుతానే దేవాలయంలో జపం తర్వాత దానం. మామూలుగా అయితే స్నానం, ధ్యానం, దానం. సో మనం జపం అనకుండా మనం ఏంటంటే ధ్యానం అందరూ చేయలేరు కాబట్టి సో దాని అలవాటు ఉండే వాళ్ళు చేస్తారు. జపం అనేది ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు జపమాల అనేది. సో ఈ జపం చేసి వాళ్ళకు శక్తి సహకరించినంత వరకు ఏది చేయగలరో అది దానం. ఆ పుణ్యక్షేత్రాల్లో ఈ 3 చేయడం వల్ల మీరు పరిహారాలతో చేసిన పూజలతో చేసిన ఫలితం మీరు ఈ 3టితో పొందుతారు. ఇది కూడా ఒక అవేర్నెస్ వీడియో సార్, చాలా ముఖ్యమైనది. ఇది కూడా శాస్త్ర ప్రమాణం అండి. మనం ఏది శాస్త్రంలో లేనిది ఏది మనం చెప్పట్లేదు. శాస్త్రపరంగా ఒక పుణ్యక్షేత్రానికి, పరిహార క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు ఈ పూజలు ఇవన్నీ దొరకనప్పుడు, ఏవీ దొరకనప్పుడు మనకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇవే చెప్పారు. మీరు ఆ పుణ్యం, ఆ గడపడం, ఆ జపం చేయడం, దానం, స్నానం, ధ్యానం, దానం 3 చేయడం వల్ల అదే ఫలితాన్ని మీరు పొందుతారు. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో సార్. అంటే చాలా వరకు ఏంటంటే వెళ్ళి వచ్చేయడం అనేది కాదు, అక్కడ ఉండడమే ప్రధానం అనేది మళ్ళీ గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్కారం.